హలో అందరికీ, ఈరోజు వీడియోలో నేను చికెన్ కర్రీ డిఫరెంట్ స్టైల్లో మీకు పరిచయం చేయబోతున్నాను నా స్టైల్లో. సో ముందుగా దీనికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని 3 లవంగా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని దూరగా ఫ్రై అవుతున్నప్పుడు పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే దంచుకొని వేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో తర్వాత చికెన్ బాగా కడిగి ఉప్పు పసుపు కడిగిన తర్వాత దీనిలో వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈ లోపల మనము మిగతాది రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ చేసుకొని ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 5-6 కాజు, అదేవిధంగా ఒక స్పూన్ గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక టమాటో, ఒక ఆనియన్ కట్ చేసుకొని కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. సో వీటిని లైట్గా ఫ్రై చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల చికెన్ అంతా బాగా ఉడికిపోయింది. దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ ఒక 3 స్పూన్స్, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, అదేవిధంగా మిరియాల పొడి వేసుకొని గరం మసాలా ఫ్రెష్గా నూరింది వేసుకొని కలుపుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా పోసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కాస్త చెక్ చేసుకొని దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. సో ఆయిల్ పైన తేలే వరకు ఉడికిన తర్వాత ఈ విధంగా అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సో చికెన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.